హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ దేవతలకి రాక్షసులకి మధ్యనే యుద్ధం అనుకుంటున్నాం మనం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, దేవతలు వేరు, రాక్షసులు వేరు, మనుషులు వేరు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి వేరు అని వేరే లేదు. గుణాలని బట్టి, లక్షణాలని బట్టే వాళ్ళు దేవతలుగా పరిగణింపబడతారు, రాక్షసులుగా పరిగణింపబడతారు, మనుషులుగా పరిగణింపబడతారు. దైవీ లక్షణాలతోని దైవగణాలు కూడుకుని ఉంటే వాళ్ళు దైవీ లక్షణాలుగా దేవతలుగా, మనుష్య లక్షణాలు మనుష్య గుణాలతో ఉంటే మనుషులుగా, అసుర లక్షణాలు అంటే సత్వగుణ సంపన్నులుగా, ఎప్పుడూ కూడా పలువురు మేలు కోరే రీతిగా, మానవ సేవే మాధవ సేవగా భావించి 10 మందికి మంచి చేయడం కోసం తనకి తాను అర్పణమైపోయి, తను నలుగురి కోసం తన జీవితాన్ని సైతం పణంగా పెట్టి బ్రతకడమే దైవీ లక్షణం. ఇప్పుడు ప్రస్తుత కాలమానానికి ఇది చాలా ముఖ్యం. ఇదంతా కూడా ఆహారాన్ని బట్టియే మనకి లభిస్తూ ఉంటుంది. ఇక మనుష్య లక్షణానికి వస్తే, నేను, నాది, నా గురించి నేను చూసుకోవాలి, నా కుటుంబం, నేను బాగుండాలి, నా ఇల్లు, నా వాళ్ళు, నా సంపాదన, నేను తినాలి, నా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, ఏది ఏమైపోయినా నాకు అనవసరం, నా వరకు నేను ఉండాలి, నా, నేను, నాది. ఇది మనుషు లక్షణాలకు వస్తుంది. ఇక రాక్షస లక్షణాలకి వస్తే, రాక్షసులు అంటే ఎప్పుడూ కూడా మనం బాగుండడం కోసం, మన స్వార్థం కోసం అవతల వాళ్ళని పొట్ట కొట్టాలి, అవతల వాళ్ళని బాధ పెట్టాలి, అవతల వాళ్ళని హింసించైనా మనం బతకాలి, ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ సొమ్ముని దొంగలించి మనం బ్రతకాలి, అవతల వాళ్ళ దగ్గర ఉండేటువంటిది మనం ఎలాగైనా కూడా సంపాదించుకోవాలి, 10 మందికి బాధ కలిగినా పర్వాలేదు అనేటువంటి లక్షణాలు ఉంటే రాక్షసులు అని చెప్పవచ్చు. ఇటువంటి లక్షణాలు ఎవరికి, మనకి ఏది ఉన్నది, మనం దేనికి చెందుతాము అనేది మన చేతుల్లోనే ఉంది. సాధనతో సాధ్యం కానిది ఏదీ కాదు. ఏ దానికైనా కూడా, ఎవరికైనప్పటికీ కూడా ఆ పరమాత్ముడే, ఆ భగవంతుడే శరణాగతి, ఆ భగవంతుడే సర్వం. ఏది కావాలన్నా, ఏది చెయ్యాలన్నా, ఎలా జరగాలన్నా, ఏమి చెందాలన్నా కూడా భగవంతుడే శరణం. ఇప్పుడు ఇక్కడ చూడండి, శుక్రాచార్యుడు వాళ్ళని అక్కడ రాక్షసుల్ని రక్షించాలి అన్నా, వారికి ఏదైనా చెయ్యాలి, వారికి గురువుగా ఉండి వాళ్ళకి అభయమిచ్చి నిలబడాలి, నాయకత్వం వహించాలి అనుకున్నాడు. మళ్ళీ ఆయన పరమాత్ముడు, ఆ దైవం యొక్క అనుగ్రహాన్నే పొందడానికి వెళ్ళాడు. చూడండి, అంటే ఎవరు ఏది చెయ్యాలి అన్నా, అంటే మంచివాడు మంచి చెయ్యాలి అన్నా, చెడ్డవాడు చెడు చెయ్యాలి అన్నా, మోసగాడు మోసం చెయ్యాలి అన్నా, ఏమి చెయ్యాలన్నప్పటికీ కూడా భగవంతుని కృపే, భగవంతుని యొక్క ఆజ్ఞ లేందే, భగవంతుని యొక్క అనుగ్రహం లేందే ఎవ్వరూ ఏది చెయ్యలేరు
అందుకే అంటారు చూడండి, శివుడు ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదు అంటారు. ఇది ఏ వాస్తవం, ఇది ఏ సత్యం. భగవంతుని ఆజ్ఞ, ఒకళ్ళేదో మోసం చేసేశారు, లేకపోతే ఒకళ్ళేదో తప్పు చేశారు అని మనం చాలా సులువుగా అంటున్నాం. కానీ వాళ్ళు అలా చెయ్యాలి అన్నా కూడా దానికి భగవంతుని కృప వాళ్ళు పొందగలిగితేనే వాళ్ళు అది చెయ్యగలరు. అంటే అలా అని తప్పులు చెయ్యమని కాదు. మనకి లభించినటువంటి భగవద్ అనుగ్రహముతో, మనకి లభించినటువంటి భగవత్ కృపతో సత్కార్యాలు, మంచి పనులు, మంచి విషయాలు చెయ్యండి అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన చెయ్యాలి అనుకున్నది అసురులకి సహకారం. అంటే రాక్షసులకి సహకారం. రాక్షసత్వాన్ని పెంచడానికి, అంటే దేవతలకి ఎప్పుడూ కూడా, అంటే సత్వగుణ సంపన్నులకి ఇబ్బంది కలిగించేటువంటి విషయం జరిగితే కనుక దైవం ఎప్పుడూ కూడా ఒప్పుకోదు. అందుకనే సత్వగుణ సంపన్నులైనటువంటి ఆ దేవతలకి హాని కలిగించేటువంటి వాళ్ళైన అసురులకి ఏదో చెయ్యడానికి ఆయన దేవతల గురువుని మించినటువంటి శక్తులు సంపాదించడానికి ఆయన కఠోరమైన తపస్సు చేశాడు శుక్రాచార్యుడు. కానీ ఆయన చేసినటువంటి తపస్సుకి ప్రసన్నుడయ్యాడు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం, దైవానికి మనము ఏమి చేసినప్పటికీ కూడా దైవానుగ్రహము ఖచ్చితంగా లభించి తీరుతుంది. చేసినటువంటి మంత్రశక్తికి, చేసినటువంటి తపస్సుకి ప్రసన్నుడయ్యాడు. కానీ ఆయన యొక్క కోరిక ఏదైతే ఉందో అది సరి అయినటువంటి కోరిక కాదు, ఒకరిని బాధ పెట్టేటువంటి కోరిక, రాక్షసులకి సహకరించేటువంటి కోరిక, అసురులకి సహకరించేటువంటి కోరిక. కాబట్టే ఆయన దానికి ఒక కండిషన్ పెట్టి దాన్ని ఎలాగైనా రూపుమాపడానికి చూశాడు. అందుకనే ఆయన ఏం చేశాడు, తక్షణమే తప్పకుండా నీవు కోరికను నెరవేర్చుకుంది కానీ నీకు అది లభించాలి అంటే, నీవు అంత శక్తిని సంపాదించాలి అంటే నీవు క్రింద నిప్పు పెట్టుకొని నిప్పుపై, ఆ నిప్పులోని, ఆ పొగలోని తల కిందులుగా పెట్టి తపస్సు చెయ్యని చెప్పాడు. అంటే మంచి చేయడానికి నువ్వు ఏమి చెయ్యకపోయినా, చెడు ఏదైనా చెయ్యాలి అంటే దానికి కఠోరమైనటువంటి తపోశక్తి ఉండాలి. ఇక్కడ చూడండి, ఆయన చెడ్డవారికి సహకరించడానికి ఆ శక్తిని సంపాదించాలి అంటే ఆయన చేసిన తపస్సును బట్టి ప్రసన్నుని చేసుకున్నాడు. దైవ ప్రసన్నత అయిపోయింది. కానీ ఆయన చెయ్యాలనుకున్నటువంటిది చెడ్డ పని. కాబట్టి ఆ చెడ్డ పనికి తగ్గట్టుగా ఆయన అక్కడి నుంచి ఆయన ఈ యొక్క వరాన్ని పొందాడు. ఏమి? తలకిందులుగా తపస్సు. అందుకనే మనం చెప్పండి, ఎవరినైనా మనం అడిగాము అంటే, ఎవరినైనా చూసామనుకోండి, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నీకు ఆ పని జరగదు అంటాం. అంటే తలకిందులుగా తపస్సు చేసినా జరగదు అంటే ఇక్కడ మనకి ఇదే నిదర్శనం. ఎప్పుడైతే మనం తలక్రిందులుగా మనము తపస్సు చేసినప్పటికీ, చెడు చెయ్యాలి అనుకున్నప్పుడు, చెడు తలంపు కలిగినా కూడా, తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ కూడా చెడు తలంపుతో ఏదైనా చేపట్టినట్టయితే జరగదు అనే దానికి నిదర్శనమే శుక్రాచార్యుల వారు భగవత్ ప్రసన్నం చేసుకున్నా కూడా అసురులకి సహాయం చేద్దాము అనుకునేటువంటి ఆయన యొక్క ఒక మనోసంకల్పం వల్ల ఆయన దాని యొక్క విపరీత ఫలితాన్ని పొంది దాని శక్తిని సంపాదించలేకపోయాడు. ఆ పరమాత్ముడే ఆయన్ని తలకిందులుగా నిప్పులు పెట్టి దానిపై, ఆ నిప్పు పైన నీవు తలకిందులుగా తపస్సు చేస్తే
నీ కోరిక నెరవేరుతుంది కొన్ని సంవత్సరాలు అని చెప్పారు. ఆ రకంగా ఆయన కొన్ని వందల సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసి ఆ శక్తుల్ని సంపాదించుకున్నాడాయన. అంటే ఎంత కఠోరమైన శ్రమని చేశాడో మనం ఆలోచిద్దాము, మనం చూద్దాం. అంటే ఎప్పుడూ కూడా చెడుకి వెళ్ళకండి. చెడు చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినా, చెడ్డవారికి సహకరించాలి అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా దైవం చేతిలో చిత్తుగా దెబ్బ తినక తప్పదు. కాబట్టి మనం అందరము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడూ కూడా చెడుకి 4 అడుగుల దూరంలో ఉండి భగవద్ అనుగ్రహాన్ని పొంది సన్మార్గంలో నడిచి భగవత్ శక్తిని ఉత్పన్నం చేసి నలుగురికి సహాయం చేసేటువంటి మంచి పనులు చేపడితే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మనందరము కూడా ఆ రీతిలో ప్రయాణం చేసి దైవత్వాన్ని, దైవికాన్ని మనము ప్రసన్నం చేసుకుని దైవ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకి సహకారం చెయ్యడానికి ప్రయత్నించాలి. అప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలా శుక్రాచార్యుల్లాగా అంత తపశ్శక్తి, అంత తపస్సు చేసి కూడా వ్యర్థం అంటే అనవసరమైన విషయాలకి అంత తపస్సు చేసి అంత శక్తిని సంపాదించుకుని అనవసరమైన విషయాలలోని ఇబ్బంది పడవద్దు అని మనకి తెలియపరిచారు. కాబట్టి మనము ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన అంత శక్తిని సంపాదించి ఎలాగైనా రాక్షసుల్ని కాపాడుకోవాలి అనేటువంటి దానికి ఆయన అహోరాత్రులు కఠోరమైనటువంటి తపస్సు చేసి తలకిందులుగా తపస్సు చేసి పొగ పెట్టుకొని ఆ పొగనే పీలుస్తూ, ఇది సామాన్యమైన విషయమా చెప్పండి? అంత కఠోరమైనటువంటి పని చేశారు. మరి ఇంత శక్తి ఉపయోగించి, ఇంత కఠోరమైన శ్రమని ఉపయోగించి ఆయన సంపాదించినటువంటి తపోశక్తి ఆయన చెయ్యాలి అనుకున్నటువంటి కార్యానికి ఉపయోగపడిందా లేదా, రాక్షసుల్ని రక్షించగలిగాడా లేదా అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.